మిగతా వీడియోలు చూడకపోయినా పర్వాలేదు నా వీడియోస్, కానీ ఈ వీడియో ఒక్కటి చూడండి, షేర్ చెయ్యండి. విజయ్ యాంటోనీ మూవీస్ 100% మనం బ్యాన్ చెయ్యాలి. ఎందుకంటే కనుక ఈ రోజుని ఆయన మేనల్లుడు నటించిన సినిమాలో తెలుగును ఘోరంగా అవమానించే టైటిల్ పెట్టారు. వీళ్ళ ఉద్దేశం మెయిన్ గా ఏంటంటే కనుక ముందు కాంట్రవర్సీ చెయ్యాలి, వాళ్ళ మేనల్లుడు వచ్చి మంచి పేరు సంపాదించుకోవాలి. ఆ కాంట్రవర్సీ అయిన తర్వాత టైటిల్ మారిస్తే జనాలు ఆటోమేటిక్ గా చూస్తారని చెప్పి వీళ్ళ పన్నిన పన్నాగం. దయచేసి విజయ్ యాంటోనీ మూవీస్ అవ్వచ్చు, లేదంటే కనుక ఇప్పుడు పైన చూపిస్తున్న ఈ టైటిల్ మూవీ అవ్వచ్చు, టైటిల్ పేరు మార్చినా గానీ దయచేసి ఎవరు చూడు. తెలుగును అవమానించడమే కాదు, ఆడదాన్ని కూడా అవమానించారు. ఇక్కడ అంత ఘోరమైన పదం తెలుగు సినిమా హిస్టరీలో ఎవరు పెట్టలేదు. అంత వరస్ట్ పదం. అసలు ఒక ఆడదాని ముందు పలకడానికి చాలా భయపడే మనం సినిమా టైటిల్ కింద పెట్టారు అంటే కనుక వాళ్ళకి ఎంత గుండె ధైర్యం. రేపు పొద్దున వచ్చి క్షమాపణ చెప్తారు, ఈ పదం యొక్క మీనింగ్ మాకు తెలియదని. వాడు తెలుగుడే కదా పేరు పెట్టేది, ఆ తెలుగుడికి తెలియదా? వాడికి కొంచెం గట్టి పెడతాం తెలియదా? సార్ ఇది తెలుగులో బూత్ అని. ఇదంతా ఒక డ్రామా. దయచేసి విజయ్ యాంటోనీ మూవీ ఏ మూవీ వచ్చినా గానీ, అట్లాగే ఆయన మేనల్లుడు మూవీ పేరు మార్చినా గానీ ఎవరు చూడకూడదు. ఇదంతా వచ్చి పబ్లిక్ స్టంట్.